ఈరోజు భారతీయ జనతా పార్టీ కోడూరు మండల పార్టీ సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశం యొక్క ఉద్దేశం నిన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు రాష్ట్ర బీజేపీ ఆల్ ఇండియా బీజేపీ సెక్రటరీ గారు సత్యకుమార్ యాదవ్ గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మొన్న ప్రతిఒక్కరిని జైలు పంపిస్తాను, నేను వచ్చిన తర్వాత ఈ 3 ఏళ్ళు అయిన తర్వాత 2 నెలల్లో జైలు పంపిస్తాను అంటున్నారు. దానికి సత్యకుమార్ యాదవ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన హైకోర్టే దీని యొక్క పీపీ విధానాన్ని తప్పుపట్టలేదు. మరి ఈనాడు జగన్ గారు వచ్చి నేను రావటం ఆలస్యం, 2 నెలల్లో కాలేజీ ఇచ్చిన వాళ్ళందరూ కూడా లీజుకి ఇచ్చిన వాళ్ళు కూడా మరి వాళ్ళ జైలు పంపిస్తానంటున్నాడు. దాని మీద సత్యకుమార్ మాట్లాడితే ఆయన ఏదో చిన్న వెండి కూడా ఏం చేయలేదన్నందుకు ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టి పేరు నాని గారు కానీ విడుదల రజనీ కానీ అలాగే వీళ్ళు మొత్తం కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈయన జుట్టు హైదరాబాద్ వేస్తారు, అక్కడ ఎక్కించుకోమని అంటున్నారు. ఎటగారంగా మాట్లాడుతున్నాడు. పేరు నాని గారు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చేసిన వైసీపీ ప్రభుత్వంలో చేయడం చాలా అనేకమైనటువంటి తప్పులు ఉన్నాయి. ఆ తప్పులు బట్టి సత్యకుమార్ యాదవ్ గారిని మచ్చలేని నాయకుడు. మరి ఆయనే ఇవాళ గత 5 ఏళ్ల బట్టి కూడా బీజేపీలో అనేకమైన పదవులు అనిపించిన మోస్ట్ సీనియర్ నాయకులు సత్యకుమార్ యాదవ్ గారు ఇవాళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. వారినే మీరు తప్పడుతున్నారంటే అసలు మీకు రాజకీయ జ్ఞానం తెలుసా అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు కూడా రేపు బీజేపీ గురించి మీరు ఏదైనా మాట్లాడుకుంటే ఇంకో పార్టీల గురించి మాట్లాడుకోండి. మా బీజేపీ గురించి కానీ మాట్లాడితే తగిన మూల్యం కూడా చెల్లించుకోవద్దని బీజేపీ మండల పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్కారం. మరొకసారి బంగ్లాదేశ్లో మైనారిటీలైనటువంటి హిందువుల మీద దాడులు ముమ్మరంగా జరగడం మొదలెట్టింది. నిన్నటి రోజున ప్రేమ్ ప్రభుదాస్ అనే ఒక యువకుడిని, హిందూ యువకుడిని చంపి శవాన్ని కాలుతో తొక్కుతూ లాక్కుంటూ వచ్చి చెట్టు కట్టేసి తగలబెట్టింది అత్యంత బాధాకరమైన సంఘటన. సభ్య సమాజం అందరూ కూడా దీని గురించి ఆలోచించాలి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయం మీద తక్షణమే స్పందించి ఎవరైతే మైనారిటీలుగా ఉన్నారో, మతం ప్రాతిపదికన హింసించబడుతున్నారో ఖచ్చితంగా వాళ్ళని శరణార్థులుగా భారతదేశానికి తీసుకుని రావాలి. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 మరొకసారి దాన్ని అమెండ్ చేసి ఏదైతే కట్ ఆఫ్ డేటు డిసెంబర్ 2024 వరకు అన్నారో దాన్ని మరొకసారి అమెండ్ చేసి తక్షణమే వాళ్ళని రిఫ్యూజీలను తీసుకుని వచ్చి భారతదేశంలో ఉంచి వాళ్ళకి పౌరసత్వం కల్పించాలని. ఎందుకంటే హిందువులకి భారతదేశం తప్ప మరొక దేశం లేరు. మన సోదరులు మనం హక్కును చేర్చుకోవాలి. కాబట్టి తక్షణమే ప్రధానమంత్రి గారు అక్కడ ఎంబసీలో మాట్లాడి రిఫ్యూజీలుగా ఉన్న వారికి సహాయక చర్యల కోసం తక్షణమే ఆదేశించాలని ఖచ్చితంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరి ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ సోదరులు చనిపోయిన వారికి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన భారతీయ జనతా పార్టీ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుని మార్చేశారని మహాత్మా గాంధీ మీద వాళ్ళమాలిని కపట ప్రేమ చూపిస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ గాంధీ వ్యతిరేకుల పార్టీ. అసలు మహాత్మా గాంధీ వాళ్ళ పేర్లు చివరిలో గాంధీ ఉంటుంది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళు గాంధీ పేర్లు పెట్టుకునేవాళ్ళు మహాత్మా గాంధీ పేరు కపటి ప్రేమ అన్నమాట. అసలు గాంధీ అంటేనే వీళ్ళకి పడదు. రామ్జీ అసలు రామ్జీ అనే పేరు పెడతంలో వాళ్ళకి గిడతల్లా. అసలు రాముడు అనేవాడు లేడు. రాముడు అనేవాడు ఒక జిరాక్స్ లాంటి వాడు అనేది 2007లో వీళ్ళు అయోధ్యలో రామాలయం మీద పోరాటం చేసినప్పుడే అసలు రాముడికి ఆధారాలు లేవని పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ. ఆ రాముడి పేరు పెడతాం వలన అసలు వీళ్ళకి సర్వం గిడతల్లా. ఆ రామాలయం మీద వీళ్ళకుండా వ్యతిరేకత ఈ రూపంలో వెళ్ళగక్కారనమాట. రామ్జీ అనే పథకం కొత్తగా ప్రవేశపెట్టిన పథకం. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 100 రోజులు సంవత్సరానికి ఉన్న పథకాన్ని 125 రోజులు చేసి 60:40 ప్రాతిపదికన కొత్తగా ప్రవేశపెట్టి నిన్న లోక్సభలో ఆమోదం పొందింది. ఆ పథకం మీద వీళ్ళు ఏదో గగ్గోలు పెడుతున్నారు. ఇదంతా ప్రజా ఆమోదం, అందరూ హర్షం ఎకాలు అలుపుస్తున్నారు. ఈ విషయం వలన కాంగ్రెస్ పార్టీకి భారతదేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది తప్ప వీళ్ళకి అనుకూలమేం లేదు. వీళ్ళకి ఇట్లాంటి పనులు చేయటం వలన రాబోయే కాలంలో చర్యల నుంచి
కేవలం వ్యతిరేకత ఎదురయ్యి వీళ్ళ 2029 ఎలక్షన్ నాటికి ఈ కాంగ్రెస్ పార్టీ కనుమరుగవటం ఖాయమని ఘంటాపదంగా చెబుతున్నాం.